మనం దీనికి వచ్చేద్దాం స్ట్రైట్గా. మరి తెలంగాణ గవర్నమెంటు కూడా ఈ రకమైనటువంటి అందులోనూ చాలా రద్దీగా ఉండే వీక్ డే ఇది, పట్టపగలు, అందులోనూ బేగంపేట నాంపల్లి హైకోర్టు వరకు, సిబిఐ కోర్టు వరకు ఎంత రద్దీగా ఉంటుందో. మరి ఒక కోర్టుకి అటెండ్ అవ్వటం అది కూడా ఆయన చాలా సింపుల్గా చెప్పేశారు, ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం లేదని. అలాగే నేను డిబేట్లో చెప్పాను, ఇది అక్రమాస్తుల కేసు విచారణ కోసం కాదు, జస్ట్ అక్కడ కనపడటానికి మాత్రమే అని చెప్పేసి, ఏది వెళ్ళొచ్చిన తర్వాత విదేశాలకి. మరి దీనికి ఇంత మంది శ్రేణుల్ని సమీకరిస్తుంటే దానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలు లేకపోతే అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలు మీరు సావండి, పక్క రాష్ట్రం నుంచి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆ అక్రమాస్తుల కేసులో కంటిన్యూస్గా దాంట్లో భాగంగా ఒకదానికి వస్తున్నారని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వాలు కూడా ఈ రకంగా సహకరించడాన్ని ఎలా చూడాలి, ఇక్కడైనా కానీ తెలంగాణలో అయినా కానీ? సురేష్ గారు నీకు ఒకే నిమిషంలో కంప్లీట్ చేస్తాను నేను. ఒక నిమిషం ఇందాక మా రమేష్ కూడా చాలా విషయాలు మాట్లాడారు. అంటే ఎల్లో మీడియా ఎంతసేపు వైసీపీ వాళ్ళకు నోరు తెరిస్తే ఎల్లో మీడియా. వీళ్ళు చేసింది ఏమి సార్, వీళ్ళ బాబాయిని గొడ్డలతో వీళ్ళు చంపేసి గుండుపోటు అని చెప్పి వీళ్ళ పచ్చ మీడియాలో చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్రని రాయలేదా వీళ్ళు? ఏదైనా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని ఎన్ని రాస్తున్నారు వీళ్ళ సాక్షి మీడియా కానీ, ఎన్టీవీ కానీ, TV9 కానీ, ఇట్లా వీళ్ళ పనికి మాలిన మీడియాలు. ఆ పనికి మాలిన మీడియాలకు చెప్పచ్చు కదా. మరి దాన్ని వదిలేసి ఎల్లో మీడియా మీద పడతారు. ఎల్లో మీడియా వీళ్ళకి దొరికిందే ఇది, ఈ మాటలు తప్ప ఇంకొకటి లేదు. ఒకటి సరే తిరిగి మాట్లాడలేదు. మాట్లాడేటప్పుడు అడ్డం తగిలితే బాగుండదు. నేనే నేనేమంటున్నానంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది కదా, మీరు వాళ్ళు ఎల్లో అంటే మీరు బ్లూ మీడియా, దానికి కన్ఫైన్ అయ్యి ఉండండి. ఎందుకు అనవసరంగా పేర్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. రైట్, క్యారీ. వాళ్ళు చెప్పారు కదా సార్, వాళ్ళు చెప్పినప్పుడు మీరు సైలెంట్గా వింటరే. పేర్లన్నీ చెప్తే వాళ్ళు చెప్పినప్పుడు సైలెంట్గా వింటరే, నేను చెప్తే పేర్లు బాగుండదు మీకు. ఎట్లా సార్ సురేష్ గారు, మీరు కూడా పార్షియాలిటీ చూపించండి సార్ ప్లీజ్. మీరు మంచి వాళ్ళు సార్. కాబట్టి నేనేమంటానంటే ఒకటి సరే దాన్ని వదిలేద్దాం. 2014 నుండి 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే సాక్షాత్ అసెంబ్లీలో వీళ్ళ రోజా అంటే మా మాజీ రోజా అంటే మేము ఆమెతో కూడా కలిసి తిరిగినటువంటి వ్యక్తిగా మా మాజీ రోజా వాళ్ళ రోజా గారు ఎన్ని మాట్లాడినారండి అసెంబ్లీలో? వీళ్ళ అమ్మటి రాంబాబు ఎన్ని మాట్లాడారండి? కొడాలి నాని ఎన్ని మాట్లాడినాడండి? ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? మీరు నేర్పిన విద్య కదా. కాబట్టి ఒకటి. రెండోది వచ్చి వీళ్ళు పెద్ద సచ్యులులాగా 43,000 కోట్లు అటాచ్ చేయలేదు అని నేను చెప్పేది కాదు, సురేంద్ర నాయుడు చెప్పేది కాదు ఇది, లేకపోతే లక్ష్మణ్ గారో బాజీ గారో చెప్పేది కాదు ఇది. 43,000 కోట్లు అటాచ్మెంట్ అనేది ఈడీ చేసింది. మీరు గూగుల్ చేస్తే ఈడీలో టోటల్ వచ్చేస్తుంది ఎంత చేశారు ఏమి అని. సరే ఓకే, ఇందాక సురేష్ గారు చెప్పినట్టు 14 కోట్లు లేకపోతే ఇంకొక కోట్లు అనుకుందాం. 2004కు ముందు ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు, నేను కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు నేను కూడా కాంగ్రెస్లోనే ఉన్నా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆ కుటుంబం ఆస్తులు ఎంత, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 6 సంవత్సరాలలో ఆ కుటుంబం ఆస్తులు ఎంత పెరిగాయి? మరి ఆ సీక్రెట్ చెప్పేస్తే రమేష్ ఉలికి పడద్దు. ఒక నిమిషం విను రమేష్, ఉలికి పడద్దు రమేష్, ప్లీజ్ రమేష్ ఉలికి పడద్దు. సురేంద్ర నాయుడు గారు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. ఇది సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం రమేష్ గారు సురేంద్ర గారు ఒక్క నిమిషం నా మాట వినండి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడితే ఇది మళ్ళీ ఇంకో గంట టైం పడుతుంది. మనం దాని గురించి కాదు ఇప్పుడు పెట్టుకుంది డిబేట్. మీరు దీనికి వచ్చేసేయండి. ఈరోజు అందరూ అనుకున్నది ఏంటి, ఈవెన్ మీతో సహా, అంటే మీతో ఇన్ ద సెన్స్ మీరు పర్సనల్గా కాదు,
మీ కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా ఇది అక్రమాస్తులకు కేసుకు సంబంధించి ఆయన అటెండ్ అవుతుంది కాదు, అది తేలిపోయింది. రెండోది ఈరోజు అక్కడ జరిగినటువంటి వ్యవహారం, ఆ హడావిడి, దాని గురించి మాట్లాడండి ప్లీజ్. సరే సార్, ఇప్పుడు నేను ఒకే పాయింట్ చెప్పేసి దానికి వచ్చేస్తాను. అంటే నేను అనేది ఏమంటానంటే, రమేష్తో పాటు నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలలో ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించగలిగాడు అనే సీక్రెట్ చెప్తే మనమందరూ కూడా అంత ఎత్తు ఎదగచ్చు కదా అనేది నా మంచి ఆలోచన చెప్తున్నాను నేను, అంతే. ఒకటి సరే, ఇంకా దాన్ని పక్కన పెడదాం. పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసు, లేకపోతే అదేమది విదేశాలకు పోయి వచ్చిన తర్వాత కోర్టు వచ్చి కలవమని చెప్పిందో దానికో దేనికో ఒక దానికి వచ్చారు అనుకుందాం. మీరు వచ్చేది దేనికి? మీరు జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది? పెళ్లికి, పేరంటానికి, లేకపోతే ఇంకే దానికన్నా వచ్చారా? మీరు వచ్చింది ఎందుకు? కోర్టుకు వస్తున్నారు సార్, కోర్టుకు వస్తున్నారు సార్. మీరు ప్రజాధనాన్ని లూటీ చేసి దొంగగా ముద్రపడి మీరు కోర్టుకు వస్తున్నారు సార్. కోర్టుకు వచ్చేటప్పుడు ఇంతమంది జనాలు వేసుకొని రఫా 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 అనేది, లేకపోతే సీఎం 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 అనేది, గత 5 సంవత్సరాల్లో సీఎం 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 అనిపించుకునే కదా ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. గత 5 సంవత్సరాల్లో మమ్మల్ని అందరినీ కూడా, మాట్లాడిన వాళ్ళందరినీ కూడా రఫా 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 అని కోసేసే కదా ఈరోజు మీరు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. మళ్ళా మీరు రఫా 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 అని కోస్తే రేపు జనాలు ఆల్రెడీ మిమ్మల్ని 2024లో జనాలు ఆల్రెడీ మిమ్మల్ని రప్పా 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 అని కోసేసి 6 అడుగులు పొయ్యి తీసి తొక్కేశారు. మళ్ళా మీరు రప్పా 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 అంటా ఉంటే ఇంకా పూర్తి గరికి మొలిచిపోతుంది. మీ పార్టీ కాదు, 11 కాదు కదా, 11 ఉండదు, 1 ఉండదు, 2 ఉండవు, అన్ని తీసి గొయ్యి దూసి 100 అడుగుల లోపల తొక్కేస్తారు. ఇంకన్నా నేర్చుకోండి. ఒరే నాయనా, మనకు ప్రజలు రపా రపా అనే దానికే మనకి ఈ అవకాశం ఇచ్చారు. మనం రపా రపా వద్దు, ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా మాట్లాడుకుందాం, బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా మనకు ఇచ్చినటువంటి బాధ్యతను మనం నిర్వర్తిస్తాం అనేసి అనుకుంటే రేపు ప్రజలు ఆలోచిస్తారు. ఒరే, జగన్మోహన్ రెడ్డి మారినట్టున్నాడు, రపా రపా కాదు, ఇప్పుడు మంచోడుగా మారినట్టున్నాడు, ఏదో 4 ఓట్లు వేద్దాం అని చెప్పి 4 ఓట్లు వేస్తారు, ఇంకొక 2-3 సీట్లన్నా వస్తాయి. ఇదే విధంగా ఉంటే 11 కూడా రావు. ఒకటి. రెండోది వచ్చి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి యాటిట్యూడ్ని ఎంకరేజ్ చేయకూడదు. ప్రజలు ఎక్కడో విదేశాల నుండి ఎక్కడెక్కడ నుండో వచ్చేటువంటి ఉండేటువంటి ప్రజా జీవితంలో ఇట్లా మాదిరి రపరపాని గొడ్డళ్ళు పట్టుకొని, లేకపోతే జై సీఎం సీఎం అనుకుంటా తిరగతా ఉంటే వీళ్ళని యథేచ్ఛగా రోడ్ల మీద వదిలేస్తే ఎవరన్నా అడ్డం పట్టి ఎందుకురా నాయన ఇట్లా అరుస్తున్నారు మీరు, రఫా అంతా ఈ మాది చేయకూడదు అని చెప్పి ఎవరన్నా మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, రమేష్ లాంటోళ్ళు అడ్డం చెప్పారనుకో, వాళ్ళని తొక్కించుకుంటా వెళ్ళిపోతారు. వీళ్ళు ఈ తొక్కించుకుంటా వెళ్ళిపోయినారంటే మళ్ళీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా శాంతియుతంగా పోతే దానికి ఒక మార్గం చూపించవచ్చు. ఈ విధంగా చేస్తే మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు. సార్ లక్ష్మణ్ గారు, మీరు హైదరాబాద్లోనే ఉంటారు. అసలు ఆ టైంలో ఎంత రద్దీ ఉంటుందో తెలిసిందే. రెండోది, ఆయనకు అవకాశం ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళితే అసలు గోలే ఉండేది కాదు. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని అర్థమవుతుంది. చార్టెడ్ ఫ్లైట్ అయితేనే అది బేగంపేట ఎయిర్పోర్ట్లో అవకాశం ఉంటుంది. అలా కాకుండా నార్మల్ ఫ్లైట్ తీసుకుంటే ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగాలి. అక్కడి నుంచి నాంపల్లి అంటే దాదాపుగా 30 కిలోమీటర్లు. అంత దూరం ఒకవేళ జనం అక్కడికి రావడమో కష్టమే, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడమో కష్టమే. మరి ఇవన్నీ ఆలోచించుకొని ప్లాన్డ్గా ఇది సమీకరణ కోసమే చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకోటి, ఆయనతో పాటు ఈసారి పేర్ని నాని, తలసేల రఘురామ్ ఇటువంటి వాళ్ళు కూడా ఆయనతో పాటు ఉన్నారంటున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సార్ మనం చూస్తున్నాము ఇటువంటి స్లోగన్స్, అన్నెసరీ స్లోగన్స్ ఇస్తున్నప్పుడు అంబటి రాంబాబు కానీ, లేకపోతే పేరు నాని గారు కానీ, లేదంటే సీనియర్ నేత బొత్స కానీ, ఇటువంటి వాళ్ళంతా చాలా అసహనం ప్రదర్శిస్తూ చూస్తున్నాం మనం. ఏందా ఈ ప్రతిసారి గోల్ ఏంటని చెప్పి. కానీ అధినాయకుడైనటువంటి ఆయన మాత్రం వాటిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం. ఇది ఎంతవరకు కరెక్ట్? జనాల్లో ఏ రకమైనటువంటి భావన తీసుకువెళ్తుంది? మరి అదే భావన కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.